జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ జోసెఫ్ విజయ్ అనే పేరు మీరంతా కూడా వినే ఉంటారు ఆయన పేరు పూర్తి పేరు వచ్చేసి జోసెఫ్ విజయ్ అన్నమాట ఈయన గారు ఒక తమిళ సినీ నటుడు నిజం చెప్పాలంటే తమిళనాడులో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టే ఏది ఈ కుల పిచ్చి ఎక్కువగా ఉంటది అలాగే జనాలకు ఉన్నటువంటి ఈ సినిమా పిచ్చి మూలంగా అలాగే కుల పిచ్చి మూలంగానే తమిళనాడులో ఈ జోసెఫ్ విజయ్ పెద్ద యాక్టర్ అయిపోయినాడు ఇకపోతే ఈ జోసెఫ్ విజయ్ వచ్చేసి ఒక క్రిస్టియన్ మీరు గమనించినారో లేదో ఈయన గారు చాలా వరకు సినిమాల్లో మెడలోనేమో క్రాస్ సింబల్ వేసుకుంటాడు ఈ మొహానేమో ఈ విభూది బొట్లు అన్ని పెట్టుకుంటాడు కానీ పేరు మాత్రం జోసెఫ్ విజయ్ ఈయన గారు అనుసరించేది మాత్రం క్రైస్తవ మతాన్ని దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి కానీ ఈ జోసెఫ్ విజయ్ తాను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి భయపడతాడనమాట ఇది పబ్లిక్ గా ఓపెన్ గా ఎందుకంటే స్వార్థపరుడు కదా అవకాశవాది ఎందుకంటే మళ్ళా ఈ మాట చెప్తే హిందువులు ఆడ దూరం అయిపోతారో వాళ్ళని ఆడ ద్వేషిస్తారు అన్నట్టు ఈ కథలన్నీ పడతా ఉంటాడు మొన్న ఈ మధ్య ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు రాజకీయ వైరుధ్యం వచ్చేసి డిఎంకే పార్టీతో అంట కానీ సిద్ధాంత పరంగా చూస్తే బీజేపీతో వ్యతిరేకం అంట ఇప్పుడు బీజేపీ సిద్ధాంతం ఏంది దేశము ధర్మం అని చెప్పేసి మనమంతా ఒక దారిలో పోతా ఉంటాం ఈయన గారు వచ్చేసి దానికి వ్యతిరేకం అంట అంటే ఈయన ఉద్దేశం ఏందప్పుడు అంటే దేశ వ్యతిరేకి ధర్మ వ్యతిరేకి అంతేనా కాదా అలాగే తాను ఎప్పుడు కూడా ఒక నికార్సైనటువంటి క్రిస్టియన్ అని చెప్పి చెప్పుకొని కూడా చెప్పుకోవాలి చెప్పా కదా స్వార్థం అవకాశవాదం తన పేరులో ఉన్నటువంటి జోసెఫ్ అన్న పదాన్ని తీసేసి విజయ్ అని చెప్పేసి చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు సరే చెప్పా కదా ఈయనకు హిందువులన్నా హిందూ మతం అన్నా హిందూ సంస్కృతి సాంప్రదాయాలన్నా మన ఆచార వ్యవహారాలన్నా కూడా పెద్దగా అయితే నచ్చవు అందుకే తన సినిమాలలో హిందువులను విరలుగా చూపిస్తూ హిందువులను నరహంతకులుగా చిత్రీకరిస్తా హిందువులను కుట్రదారులుగా చూపిస్తా హిందువులపైన ప్రజల్లో కనపడనటువంటి ద్వేషాన్ని అయితే నూరిపోస్తా ఉంటాడు సరే ఇప్పుడు ఈ జోసెఫ్ విజయ్ కు సడన్ గా ఈ తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోదామని చెప్పేసి ఒక కోరిక ఒకటి కలిగింది ఏది చాలా మంది ఇప్పుడు ఈ సినిమా యాక్టర్లుగా ఉండేవాళ్ళు ముఖ్యమంత్రులు అయిన ఉన్న పరిస్థితి ఉన్నది కదా మన దేశంలో కాబట్టి నేను ఎందుకు కాకూడదని చెప్పేసి ఆయన హాసి పుట్టింది అనమాట ఇక వెంటనే తమిళగ వెట్రి కళగం అనేటటువంటి ఒక పార్టీని ఒక దాన్ని స్టార్ట్ చేశాడు ఇక్కడి నుంచే అసలు కామెడీ అయితే మొదలవుతుంది అనమాట నేను ఈ జోసెఫ్ విజయ్ జీరో విజయ్ అని చెప్పేసి అప్పుడప్పుడు ఎందుకంటానో తెలుసా కొంచెం చూడండి మీకే అర్థం అవుతుంది ఈ తమిళగ వెట్రి కళగం అనే పార్టీని పెట్టేటువంటి ఈ జీరో విజయ్ ఇక దాని మేనిఫెస్టోను దాన్ని తయారు చేశాడు అంటే అందరూ కూడా తయారు చేస్తారు కదా మనం కూడా ఒక దాన్ని తయారు చేద్దాం అన్నట్టు దేశంలో ఉన్నటువంటి ఈ సూడో సెక్యులర్ పార్టీల అన్ని మేనిఫెస్టోలను కలగలిపి అంటే అన్నిట్లు కలిపి రోట్లేసి దంచి వాటిని గ్రైండర్ తో రుబ్బి మిక్సీ కొట్టినట్టు కలగలిపి ఒక దిక్కుమాలినటువంటి ఒక పనికి మాలిన ఒక మేనిఫెస్టో అయితే తయారు చేసినాడు పైగా అవినీతికి వ్యతిరేకంగా పార్టీని పెట్టానని చెప్పేసి అతి పెద్ద జోక్ ఒకటి వేసాడు అయితే ఈయన వేసిన జోక్ అయితే నీకు నవ్వు రాదనుకోండి అది వేరే విషయం ఇక ఈయన గారు సినిమాలకు తీసుకునే రెమ్యునేషన్ కూడా పూర్తి స్థాయిలో ట్యాక్స్ అయితే కట్టడంట కానీ ట్యాక్సులు మాత్రం అందరికంటే నేనే ఎక్కువ కడతానని చెప్పి చెప్పుకుంటా ఉంటాడు ఈ మధ్య కాలంలో ఈయన ఏదో కారు ఏదో కొన్నాడని చెప్పేసి దానికి పూర్తిగా ట్యాక్స్ కూడా కట్టుకుంటా ఉంటే ఏదే ఏకంగా కోర్టే ముట్టికాయలు వేసింది ఈయన గారికి ఊరికి సినిమాల్లో హీరోయిజం చూపించడం కాదు నిజ జీవితంలో కూడా ఆ విధంగానే ఉండాలా ఆ విధంగానే బతకాలన్నట్టు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇకపోతే గవర్నర్ గిరిని రద్దు చేస్తానని చెప్పేసి ఈయన గారు నోటుకు వచ్చేట్టు వాగుతాడు కానీ తమిళనాడులో ఏ సమస్య పైన కూడా ఈయన స్పందించాలంటే వెంటనే గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోతాడు అనమాట పొలోమని అసలు ఈయన ఈ తమిళగ వెట్రి కళగం పార్టీ సిద్ధాంతాలను చూస్తే అది డిఎంకే పార్టీ మేనిఫెస్టోనేమో అనిపించేంతగా డిఎంకే పార్టీను కాపీ కొట్టాడనమాట దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇకపోతే ఈయన పార్టీ పెట్టి 18 నెలలు పూర్తిగా వస్తుంది ఈ 18 నెలల సమయంలో ఈయన ఏం చేశాడంటే ఏమీ చేయలేదనే సమాధానం అయితే వస్తుంది ఈ 18 నెలల కాలంలో 4 బహిరంగ సభలు మాత్రమే నిర్వహించాడనమాట లేదంటే ఈ ట్విట్టర్లో ట్వీట్లు చేస్తూ ఉంటాడు సరే ఆయన పార్టీ ఆయన ఇష్టం అనుకుందాం ఏది ఈయన గారు మళ్ళీ ఏంది నాకు వచ్చేసి అన్నాదొరై అదేవిధంగా ఎంజీఆర్ల ఆదర్శం అని చెప్పి చెప్తా ఉంటాడు కానీ వాళ్ళిద్దరికి కూడా ఒకరంటే ఒకరికి పాడదు అర్థమవుతుందా మొన్న ఈ మధ్య కొన్ని రోజుల క్రితం ఈ జోసెఫ్ విజయ్ మదురైలో ఒక భారీ బహిరంగ సభను అయితే పెట్టాడు మీరు కూడా వినే ఉంటారు ఈ న్యూస్ ను ఈ బహిరంగ సభ మధ్యలో ఒక భారీ ర్యాంప్ ను ఒకదాన్ని ఏర్పాటు చేశారనమాట ఇది ర్యాంప్ వాక్ అంటారు కదా ఆ టైప్ లో నడుచుకుంటా పోయేదానికి వచ్చేదానికి ఈ ర్యాంప్ పైన ఈ జీరో జోసెఫ్ విజయ్ నడుచుకుంటా వస్తున్నాడు సహజంగా మామూలుగా ఈ సినిమాల్లో నటించే వాళ్ళు కాబట్టి వాళ్ళకి అభిమానులు అనే వాళ్ళు ఉంటారు ఆ అభిమానంతో ఒక అభిమాని ఆ ర్యాంప్ మీదకి వచ్చి ఈ జోసెఫ్ విజయ్ కాళ్ళకు నమస్కరించడానికి ప్రయత్నం చేశాడు
సరే దాంట్లో తప్పే ఉండదు, అవునా కదా? కానీ ఈ జోసెఫ్ విజయ్ బాడీ గార్డులో ఏం చేశారు తెలిసిన? ఏకంగా ఆ వచ్చిన అభిమాని ఎవరైతే ఉన్నారో అతని ఆ ర్యాంప్ పై నుంచి ఇసిరి కింద పడదొబ్బినారు. ఎత్తి ఏమి లేదు, చెత్త వేసినట్టే ఇసిరి ఆ విధంగా కింద వేశారనమాట. ఈ జోసెఫ్ విజయ్ ఒక పక్క చూస్తా ఉంటేనే ఆ అభిమానిని ఎత్తి అవతల పడేశారు. ఆ అభిమాని వద్దు వద్దని చెప్పేసి పెద్దగా అరుస్తా ఉన్నా కూడా ఆ బాడీ గార్డు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా అతన్ని ఎత్తి అవతల పడేశాడు. ఇంత జరుగుతా ఉన్నా ఈ జోసెఫ్ విజయ్ మాత్రం సైలెంట్ గా ఉండిపోయినాడు. ఆ అభిమాని చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయినాడు ఆడి నుంచి. ఇకపోతే ఆ బౌన్సర్లు తన అభిమాని పైన దాడి చేస్తా ఉన్నప్పటికీ కూడా అవేమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి ముందుకెళ్ళిపోయినాడు. పైగా తాను ఒక సింహాన్ని అని చెప్పేసి తమిళనాడు అంతా తన జాగిర్ అన్నట్టుగా మాట్లాడినాడు అనమాట. ఈయనంట సింహం అంట, సింహం ఈయన, ఒకసారి ఆలోచించండి మీరు కూడా. అలాగే తమిళనాడులో మిగిలినటువంటి ఈ నాయకులందరినీ కూడా నక్కలుగా అభివర్ణించాడు. అంటే వాళ్ళంతా జిత్తులు మారి నక్కలు, నేను ఒకనే సింహాన్ని. ఈ విషయాలన్నీ కూడా మీడియా ద్వారానే వెలుగులోకి వచ్చాయి. ఈ జోసెఫ్ విజయ్ అభిమానులకు ఎంత మర్యాద ఇస్తున్నాడో, తమిళనాడుకు ఎంత గౌరవిస్తున్నాడో అన్న విషయం ఈ సంఘటనతో బట్టబయలైపోయింది. దీంతో ఈ తమిళనాడు సినీ నటుడైనటువంటి ఈ జీరో విజయ్ అసలు రంగంతా కూడా బయటపడిపోయింది. ఇక ఇప్పుడు ఈ జీరో విజయ్ ఏం చెప్తాడో చూడాలా, అది విషయం. ఏమైనా కూడా ఈ అభిమానులని వాళ్ళకి తిట్టినా కొట్టినా వాళ్ళకి సిగ్గులే లజ్జాలే కాదురా స్వామి. ఇంట్లో అమ్మా నాయన కూడా సరైన విలువ ఎవరో మీకు ఎందుకు? ఇవన్నీ కూడా మీరు పోయి వాళ్ళు తిట్టినా పడతారు, కొట్టినా పడతారు, తన్నినా పడతారు, ఏం చేసినా పడతారు. ఎందుకు? ఏంది ఆ పిచ్చి అంటాలే, ఏంది ఆ పిచ్చి? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.